ఫ్రెండ్స్, అంతర్జాతీయ పరిణామాలు, మారుతున్న భౌగోళిక రాజకీయాలు మరియు ఉద్రిక్త యుద్ధ వాతావరణం మధ్య నేడు ప్రపంచం మొత్తం అత్యంత ఆందోళనగా చూస్తున్న ఒక ప్రధాన అంశం గురించి మనం ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. అమెరికా మరియు ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో జరుగుతున్న పోరు ఇప్పుడు అనూహ్యంగా భారతదేశం యొక్క 25,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని నేరుగా లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం బాంబుల మూతతో దద్దరిల్లిన ప్రాంతం మరేదో కాదు, భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే చాబహార్. అసలు ఈ దాడి కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన లేక భవిష్యత్తు పరిణామాలకు సంబంధించి భారతదేశానికిస్తున్న ఒక నిశ్శబ్ద హెచ్చరిక అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ఈ విపత్కర పరిస్థితుల మధ్య విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ ఒక కీలకమైన దౌత్యపరమైన రహస్యాన్ని బహిర్గతం చేశారు. మరోవైపు ఒక రిటైర్డ్ అమెరికన్ ఆర్మీ కల్నల్ ఇచ్చిన సంచలన హెచ్చరిక ఇప్పుడు వాల్ స్ట్రీట్ ఆర్థిక కేంద్రాలను సైతం వణికిస్తోంది. ఆ హెచ్చరిక గనుక నిజమైతే భవిష్యత్తులో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థే పేకమేడలా కుప్పకూలే ప్రమాదం ముంగిట ఉంది. గత కొంతకాలంగా అమెరికా మరియు ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్తో ముఖాముఖిగా సాగిస్తున్న వివాదంలో భారతదేశానికి ఉన్న అతిపెద్ద ఆందోళన చాబహార్ ఓడరేవు. ఈ ఓడరేవు నిర్మాణంలో మరియు అభివృద్ధిలో భారతదేశం భారీ స్థాయిలో నిధులు వెచ్చించింది. పాకిస్తాన్ భూభాగాన్ని దాటివేసి ఆసియా మరియు ఐరోపా ఖండాలకు సులభంగా వాణిజ్యం సాగించడానికి ఈ ఓడరేవు అత్యంత కీలకం. ఇప్పటి వరకు ఈ ఓడరేవు ప్రాంతాన్ని ఎటువంటి దాడుల బారిన పడకుండా ఇరుపక్షాలు అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాయి. కానీ తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు ఇరాన్లోని చాబహార్ వాణిజ్య కేంద్రానికి సమీపంలో ఉన్న ఒక పర్వత ప్రాంతంలోని సైనిక స్థావరాలపై అకస్మాత్తుగా భీకర దాడులు చేశాయి. ఈ దాడుల తర్వాత ఆ ప్రాంతంలో భారీ పేలుళ్ల శబ్దాలు దద్దరిల్లాయి. చూస్తుండగానే ఈ వార్త ప్రపంచవ్యాప్త ప్రసార మాధ్యమాలలో దావానలంలా వ్యాపించింది. అసలు చాబహార్ సమీపంలోనే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు ఎందుకు జరిగాయి అన్నది ఒక కీలకమైన ప్రశ్న. చాబహార్ అనేది కేవలం సముద్ర మార్గంలో సరుకులు చేరవేసే ఒక సాధారణ ఓడరేవు మాత్రమే కాదు, అది ఇరాన్ దేశానికి ఒక అతిపెద్ద వాణిజ్య ముఖద్వారం. ఇక భారతదేశం దృష్టిలో దీని ప్రాముఖ్యత మరింత ఎక్కువే. అందుకే ఈ ప్రాంతం చుట్టుపక్కల దాడులు జరగడం కేవలం ఒక సైనిక చర్యగా మాత్రమే పరిగణించబడటం లేదు. దీని వెనుక శత్రు దేశాలపై మానసిక ఒత్తిడి పెంచే ఒక అతిపెద్ద భౌగోళిక రాజకీయ సందేశం దాగి ఉందని విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు. ఇరాన్ పైన మరింత కఠినమైన ఒత్తిడి తీసుకురావాలనే వ్యూహంలో భాగంగానే అమెరికా మరియు దాని మిత్ర దేశాలు ఈ అడుగు వేశాయని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ దాడి జరిగిన సమయం మరియు దానికి ముందు వెనుక ఉన్న పరిస్థితులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకవైపు ఎడారి దేశాల మధ్య ఉన్న అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా భారతదేశానికి చెందిన వాణిజ్య నౌకలు ఎలాంటి ఆటంకం లేకుండా చాలా సురక్షితంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ సరిగ్గా అదే సమయంలో అమెరికా మరియు దాని మిత్ర దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తీవ్రమైన దాడులు చేస్తోంది. ఈ ప్రమాదకరమైన పరిస్థితిని గమనించిన ట్రంప్ ఆ సముద్ర మార్గంలో ప్రయాణించే చమురు నౌకలకు రక్షణగా తమ నావికా దళాలను మోహరించాలని ఇతర దేశాలను తీవ్రంగా కోరారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క దేశం కూడా ఆ దిశగా బలమైన అడుగు ముందుకు వేయలేదు. సరిగ్గా ఇదే సమయంలో భారతదేశానికి సంబంధించి ఒక అద్భుతమైన వార్త వెలుగులోకి వచ్చింది. భారీ స్థాయిలో ఎల్పీజీతో నిండిన 2 అతిపెద్ద భారతీయ నౌకలు కొద్ది గంటల్లోనే చాబహార్ చేరుకోబోతున్నాయి. దీనిని భారతదేశం సాధించిన ఒక చారిత్రాత్మక వ్యూహాత్మక దౌత్య విజయంగా రక్షణ రంగ నిపుణులు ముక్తకంఠంతో అభివర్ణిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి
ఎస్ జయశంకర్ స్పందిస్తూ ఇది భారతదేశం యొక్క అత్యున్నత కౌశలానికి ప్రబల నిదర్శనమని స్పష్టం చేశారు. భారతదేశం మరియు ఇరాన్ మధ్య నిరంతర చర్చలు మరియు దౌత్యపరమైన అద్భుతమైన సమన్వయం వల్లే ఈ అత్యంత సున్నితమైన మరియు ప్రమాదకరమైన సముద్ర మార్గం గుండా భారతీయ నౌకలు సురక్షితంగా ప్రయాణించడం సాధ్యమైందని ఆయన వెల్లడించారు. గడిచిన కొన్ని వారాలుగా ఎడారి దేశాల్లో రగులుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ దేశం హార్ముజు జలసంధిని దాదాపుగా మూసివేసిన పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20% ఈ ఒక్క మార్గం గుండానే వెళుతుంది. ఒకవేళ ఈ మార్గం పూర్తిగా మూసుకుపోతే అది కేవలం 1-2 దేశాలకే కాదు, యావత్ ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకే పెనుముప్పుగా మారుతుంది. ఇంతటి తీవ్రమైన ఉద్రిక్తతల మధ్య కూడా దాదాపు 92,700 మెట్రిక్ టన్నుల గ్యాస్తో శివాలిక్ మరియు నందాదేవి అనే 2 భారతీయ భారీ నౌకలు శనివారం నాడు అత్యంత భద్రంగా హార్ముజు జలసంధిని దాటి భారతదేశం చేరుకున్నాయి. ఇది నిజంగా అగ్రరాజ్యాలతో సహా ప్రపంచ దేశాలన్నిటినీ ఆశ్చర్యానికి గురి చేసిన కీలక పరిణామం. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా లోపలి నుంచే ఒక సంచలన స్వరం బలంగా వినిపించింది. అమెరికాకు చెందిన రిటైర్డ్ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్ గ్రెగర్ ఒక ప్రముఖ జాతీయ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇప్పుడు ఇంటర్నెట్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ట్రంప్ గనక నిజంగా ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలను ఆపాలని భావిస్తే ఎంత నష్టం జరిగిందో దానిని ఇక్కడితోనే నిలువరించాలని అనుకుంటే వెంటనే ఆయన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడాలని కల్నల్ మాక్ గ్రెగర్ కుండ బద్దలు కొట్టారు. తాము ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీశామని, ఇక దశాబ్దాల పాటు ఆ దేశం కోలుకోలేదని తరచుగా చెప్పుకునే అమెరికా నాయకత్వం ఇప్పుడు అకస్మాత్తుగా చర్చల గురించి మాట్లాడటం సమంజసం కాదని, నిజంగా శాంతియుత పరిష్కారం కావాలంటే అది కేవలం భారతదేశం సహాయం తీసుకుంటేనే సాధ్యమవుతుందని ఆయన తేల్చి చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు ఇతర దేశాల గడ్డపై అమెరికా చేస్తున్న అంతులేని యుద్ధాలతో విసిగిపోయిన అక్కడి సైనిక నిపుణులు ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం నుండి మొదలు పెడితే నేటి ఎడారి దేశాల పరిణామాల వరకు పాశ్చాత్య దేశాల వ్యూహాలు దారుణంగా విఫలమవుతున్న తీరును వారు బహిరంగంగానే ఎండగడుతున్నారు. ప్రధానమంత్రి మోదీని రంగంలోకి దించితే తప్ప ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించదని వారు ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో సైతం నిరంతర చర్చల ద్వారా అద్భుతమైన మరియు ఆచరణాత్మకమైన పరిష్కారాలు సాధించవచ్చని మంత్రి జయశంకర్ కూడా మరొక్కసారి దేశాలకు గుర్తు చేశారు. హార్ముజు జలసంధి మూసివేసినప్పటి నుండి ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రితో ఏకంగా 4 సార్లు ఫోన్లో మాట్లాడటం భారతదేశం యొక్క చురుకైన మరియు సమర్థవంతమైన దౌత్యానికి అద్దం పడుతోంది. హార్ముజు జలసంధిపై నెలకొన్న ప్రమాదం కారణంగా ప్రపంచ చమురు ధరలు ఇప్పటికే తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ముడి చమురు ధర సుమారుగా బ్యారెల్కు $120 మార్కును చేరుకుంది. అమెరికన్ వ్యాఖ్యాత టక్కర్ కార్ల్సన్తో జరిగిన చర్చల్లో కల్నల్ మ్యాగ్రెగర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ ధర ఏకంగా బ్యారెల్కు $300లకు చేరుకునే ప్రమాదం ఉందని అత్యంత తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న షేరు మార్కెట్ల విలువ ఒక్కసారిగా 60 నుండి 80% వరకు దారుణంగా పడిపోతుంది. కోట్లాది రూపాయల సంపద ఆవిరైపోతుంది. సామాన్య అమెరికన్ పౌరులు సైతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఎల్ఎన్జీ దిగుమతిదారుగా మరియు ఎల్పీజీ కొనుగోలుదారుగా ఉన్న భారతదేశంపై కూడా దీని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మన దేశ వంట గ్యాస్ నుండి మొదలుకొని ఎన్నో భారీ పరిశ్రమల ఇంధన అవసరాలు ఎడారి దేశాల నుండి వచ్చే సరఫరాపైనే ఆధారపడి ఉన్నాయి. అయినప్పటికీ దేశ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇచ్చింది. దేశంలో గ్యాస్ కొరత ఏమాత్రం లేదని, అవసరమైన ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు మరియు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రజలు భయపడి సిలిండర్లను ముందస్తుగా ఇళ్లలో నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. మరోవైపు హార్ముజు జలసంధి మార్గాన్ని రక్షించడానికి తమ నావికా దళాలను పంపాలని ట్రంప్ చేసిన విజ్ఞప్తికి
మిత్ర దేశాల నుండి సైతం ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. జపాన్ ప్రధానమంత్రి సనై తకైచి తమ దేశ పార్లమెంటులో మాట్లాడుతూ ప్రస్తుతానికి అక్కడికి తమ నావికా దళాన్ని పంపే నిర్ణయం తీసుకోలేదని కుండబద్దలు కొట్టారు. తమ ఇంధన అవసరాలలో దాదాపు 90% ఎడారి దేశాల నుండే వస్తున్నప్పటికీ విదేశీ గడ్డపై సైనిక చర్యల విషయంలో తమకున్న శాంతివాద రాజ్యాంగ పరిమితుల దృష్ట్యా జపాన్ ఆచితూచి అడుగులు వేస్తోంది. అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా తాము ఈ మార్గంలో ఎలాంటి యుద్ధ నౌకలను మోహరించే ప్రసక్తే లేదని, తమకు అటువంటి అధికారిక అభ్యర్థన సైతం రాలేదని ఆస్ట్రేలియా రవాణా మంత్రి క్యాథరిన్ కింగ్ తేల్చి చెప్పారు. బ్రిటన్ సైతం నేరుగా యుద్ధ నౌకలను పంపి ఉద్రిక్తతలను పెంచే బదులు కేవలం సముద్రంలో అమర్చిన మందు పాతరలను తొలగించే పరికరాలను మాత్రమే పంపాలని యోచిస్తోంది. ఫ్రాన్స్ అయితే అమెరికా అభ్యర్థనను మొహమాటం లేకుండా తిరస్కరించింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత రగల్చడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇక చైనా కూడా ఈ వ్యవహారంలో ముందుకు రావాలని అమెరికా తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. అవసరమైతే ఉన్నత స్థాయి సమావేశాలను సైతం రద్దు చేస్తామని హెచ్చరిస్తోంది. కానీ ఇరాన్ వైఖరి మాత్రం ఏమాత్రం మెత్తబడలేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ తాము ఎవరినీ కాల్పుల విరమణ కోసం వేడుకోవడం లేదని, తమ రక్షణ కోసం ఎంత కాలమైనా నిలబడి పోరాడేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని అత్యంత కఠినంగా బదులిచ్చారు. ఈ మొత్తం పరిణామాలను నిశితంగా గమనిస్తే ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు భయం మరియు తీవ్రమైన అనిశ్చితితో వణికిపోతుంటే, భారతదేశం మాత్రం తన అద్భుతమైన మరియు సమతుల్యమైన దౌత్య నీతితో అత్యంత విపత్కర పరిస్థితులను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఒక పక్క దేశీయ ఇంధన అవసరాలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకుంటూనే, మరోపక్క అంతర్జాతీయ వేదికపై తన దౌత్యపరమైన బలాన్ని మరియు స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మరొక్కసారి ప్రపంచ దేశాలకు సగర్వంగా చాటి చెప్పింది. భౌగోళిక రాజకీయాల్లో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న ఈ కీలక తరుణంలో శాంతి స్థాపనకు మరియు క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి ప్రపంచం మొత్తం ఇప్పుడు భారతదేశం వైపు ఆశగా చూస్తోంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఫ్రెండ్స్, భారతదేశం సాధిస్తున్న ఈ దౌత్య విజయాల పట్ల మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.